ప్రతి ఒక్కరికి ఒక సైడ్ నుంచి ఉన్నాను ఫోటో దయచేసి మీరు ఇచ్చే అర్జీలు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ వేయండి. శూన్యం. ఇప్పుడు 24 నుంచి 29 వరకు అభివృద్ధి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదటి గ్రామ సభ. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటో ఇందాక ఎంఆర్ఓ గారు వివరించారు. ఇది మనం కానీ పబ్లిక్ ప్రజలు కానీ దీన్ని అవేర్నెస్ తెచ్చుకొని గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అది ప్రతి ఒక్కరు గుర్తించి బాధ్యతగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి చర్చించి ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పంచాయతీలు మొత్తం జీవం కోల్పోయింది. పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది గత 5 ఏళ్లలో. దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవం పోసి ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంలో కనీసం పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి కానీ లేదు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1490 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా దేనికంటే గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి సర్పంచులకు తగిన గౌరవం, ఎందుకంటే మౌలిక వసతులు పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతాయి, గ్రామాల నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఫండ్ని 1490 కోట్లు రిలీజ్ చేయించడం గర్వంగా ఉంది. గత నెలలో కానీ దాదాపు స్టేట్ షేర్ కింద 250 కోట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం దాదాపు 13,000 కోట్లు ఈ పంచాయతీలకు సంబంధించిన నిధులు జగన్ తన సొంత నిధులకు వాడుకున్నారు. దీని మీద మేము పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున దాదాపు 4 ఏళ్ళు ఈ పంచాయతీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి మేము ధర్నాలు ఇవి చేయడం జరిగింది. 2014-19 టైంలో దాదాపు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించినారు. దానికి ఇప్పుడు కానిగా గత ప్రభుత్వంలో ఎవరైతే సీసీ రోడ్ దారులు ఎవరైతే వేసారో కాంట్రాక్టర్లకు కానీ ఇప్పుడు కానిగా బిల్లులు చెల్లించలేదు. ఆ ప్రభుత్వం కేవలం రోడ్లను నాశనం చేసి గుంతల మయం చేసింది. కానీ ఎక్కడే కానీ 1 కిలోమీటర్ సీసీ రోడ్లు కానీ 1 కిలోమీటర్ ట్రైన్లు వేసిన పాపాలను కూడా 25 లక్షల వీధి దీపాలు ఎల్ఈడి లైట్స్ ప్రతి గ్రామంలోనూ 2014-19లో అప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దగ్గరుండి ఈ వీధి దీపాలు పర్యవేక్షణ చేయించి ప్రతి గ్రామంలోనూ వీధి దీపాలు వెలుగేటట్లు చేశారు. అదే వీధి దీపాలు ఈ రోజు కానీ నడుస్తూ ఉన్నాయి. కనీసం ఒక వీధి దీపాలు ఎక్కడన్నా పోతే దాన్ని మార్చిన దాఖలాలు కానీ ఎక్కడే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించట్లేదు. మేరకు స్వర్ణ పంచాయతీలలో భాగంగా ఈరోజు జరిగిన గ్రామ సభకు గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆయనతో పాటు జనసేన పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి నాయకులు కూడా వచ్చారు. ఇక్కడ భారీగానే జరిగింది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మా కాలనీ నుండి మా పంచాయతీ నుండి అడిగిన సమస్యలు చాలా ఉన్నాయి. ఒక వంకకు సైడ్ వాల్వ్, ఒక అంగన్వాడీ స్కూలు సొంత భవనము, స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ అక్విజిషన్ది సంబంధించి అహుడాలో నుండి మాకు రావాల్సిన డబ్బులు, లేఅవుట్ ఫీజు అవేవి కూడా మాకు రాలేదు. వాటిని ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరాం. ఆయన కూడా బాగా స్పీడ్గా స్పందించి అవన్నిటిని యాజ్ ఎర్లీ పాసిబుల్ మాకు అరేంజ్ చేస్తామన్నారు. పంచాయతీ ఇది అనంతపురం రూరల్ పంచాయతీ అర్బన్కి దగ్గరగా ఉండడంతో, అర్బన్ బార్డర్లో ఉండడంతో పోటీ పడడం జరుగుతుంది అనంతపురం మున్సిపాలిటీతో. అనంతపురం కార్పొరేషన్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. డెవలప్మెంట్స్, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వీధి లైట్లు కానీ ఆల్మోస్ట్ అన్నీ డెవలప్ చేసాం ఇక్కడ. కానీ ఇంకా కొన్ని అరాకొర ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలంటే 100%గా కంప్లీట్ చేసుకోవాలి. స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలంటే మాకు కొంత ఫండ్స్ ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఆ ఫండ్స్ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఆయన కూడా పై అధికారులతో కన్మిట్ అయి చేయిస్తూ ఉన్నారు. తర్వాత మాకు రావాల్సిన ఫండ్స్ కూడా నిలబడిపోయాయి. ఆ ఫండ్స్ మీద కూడా ఆయన ఇమ్మీడియట్ చర్య తీసుకొని ఇస్తామని చెప్పారు. అవన్నీ అరేంజ్ అయితే మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గతంలో మేము ఫస్ట్ సంవత్సరమే బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా అటువైపుగా అడుగులు వేయడానికి ప్రిపేర్గా ఉన్నాం.